హాయ్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మేము తిరుమలకైతే స్టార్ట్ అయినామండి. మేము చెప్పాను కదండి పోయిన వీడియోలో కదా, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నేను మంత్లీ వెళ్తాను తిరుమలకి అని చెప్పేసి. ఈసారి వచ్చేసి మేము వెళ్ళేసి వచ్చాము ఆల్రెడీ. మా అత్తమ్మ వాళ్ళకి టికెట్ బుక్ చేసాము. ఇంకా అందుకని 60 ఇయర్స్ ఉండే వాళ్ళకైతే మంత్లీ 3 మంత్స్కి ఒకసారి బుక్ చేసుకోవచ్చు. డబ్బులు ఏం అవసరం లేదు, ఫ్రీ టికెట్సే, ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. ఇంకా 3 మంత్స్ బ్యాక్ అయితే బుక్ చేస్తున్నాము, అందుకని ఈరోజు వచ్చింది. అందుకైతే బయలుదేరాము ఎర్లీ మార్నింగే. ఇక్కడికి వచ్చేసాము. చూడండి, తిరుమల ఘాట్ రోడ్ పైన అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఇట్లా అయితే వెళ్ళాము. ఇంకా మా అత్తమ్మ వాళ్ళని ఇంకా అక్కడ వదిలిపెట్టాలని చెప్పేసి వేరే కంపార్ట్మెంట్లో వదిలిపెట్టాలి. 300 టికెట్స్కి అయితే వేరే దారి ఉంటుంది, సొంపదం దగ్గర నుంచి వెళ్ళచ్చు. 300 కాకుండా ఇంకా 60+ కాబట్టి వేరే దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు నేను చూపిస్తాను, అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ వికలాంగులు కానీ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడి నుంచి అయితే వెళ్ళచ్చు. సరే అని అక్కడ వదిలిపెట్టేసి ఇక్కడికైతే వచ్చాము. కృష్ణయ్య ఉన్నాడు చూడు, ఆవులు కృష్ణయ్య. అవి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఎప్పుడు క్యూ లైన్లో వెళ్తా చూస్తూ ఉండేను. ఈ సూర్య అలాగనే ఎప్పుడైనా సరే వెళ్ళాలి ఇక్కడికి అని చెప్పేసి రోజు అలాగే అనుకుంటున్నాను. ఈరోజు అయితే నా కల అయితే నెరవేరింది. ఇక్కడికైతే వచ్చాము. చూడండి, అక్కడ కంపార్ట్మెంట్లో కనిపిస్తున్నారు కదా, అక్కడి నుంచి అయితే నేను చూసేదాన్ని ప్రతిసారి. ఆవుల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడైతే ఆవు దగ్గరికి వచ్చేసాను. ఫుల్ హ్యాపీ అసలు, మా బాబు కానీ నేను కానీ. చూడండి ఎంత బాగుందో, అసలు రియల్ ఆవు ఉన్నట్టే ఉంది. అసలు మా బాబుని టచ్ చేయమంటే ఫస్ట్ టైము చేయలేదు, అసలు ఏడుస్తున్నాడు. మళ్ళీ చెప్పాను నేను తగిలి చూపించేకే మళ్ళీ తగిలాడు. ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా, అసలు ఎంత బాగుందో అసలు వాతావరణము చూస్తుంటే. ఈరోజు అసలు ఎండ కూడా లేదు, మేము వచ్చిన టైం ఏందో కానీ భలే కూల్గా చాలా బాగుంది అసలు. చూడండి, పైనుంచి అందరూ క్యూ లైన్లో ఉన్నారు అక్కడ. ఇది చూడండి, శంకు చక్రాలు కూడా ఉన్నాయి వెంకటేశ్వర స్వామిది. నామాలు, గోవింద నామాలు అన్నీ ఉన్నాయి. మేము వచ్చేసరికి ఇంక వేరే వాళ్ళు కూడా వచ్చిన్నారు, మళ్ళీ వెళ్ళిపోయారులే వాళ్ళు. చూడండి ఎలా ఉందో అసలు. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళారా ఇక్కడికి? వెళ్ళుంటే ఒక చిన్న కామెంట్ చేయండి, అలాగే ఎలాగుందో ఒక లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి వీడియో చేస్తాను, మీ సపోర్ట్ ఉండడం వల్ల. చూడండి అసలు చాలా బాగుంది అసలు. ఇక్కడికి వచ్చేసరికి తామర పూలు కూడా ఉన్నాయి, 2 కలర్స్ అయితే ఉన్నాయి. అక్కడి నుంచి అందరూ పిలుస్తున్నారు నన్ను, అక్క అక్క హాయ్, గోవిందా గోవిందా అంటున్నారు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇక్కడికి వస్తానని. చూద్దాం బయట ఎక్కడికన్నా వెళ్దాం అనుకున్నాను, కానీ ఇక్కడికైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండానే వచ్చాను. ఫుల్ హ్యాపీ అసలు నేను. చూడండి తామర పూలు ఎలా ఉన్నాయో. మీకు ఎంతమందికి ఇష్టం తామర పూలు అంటే? అమ్మవారికి ఇష్టమైన ఎంతో చక్కగా ఎంత బాగున్నాయి చూడండి. కలర్స్ 2 కలర్స్ అయితే ఉన్నాయి. చూడండి ఎంత గ్రీన్ అండ్ గ్రీన్గా ఎంత బాగుందో. అయితే ఆ దగ్గర ఎలా ఫోటో తీసుకోవాలని దూరం నుంచి చూస్తూ ఉన్నారు. ఈరోజైతే నా డ్రీమ్ తీరిపోయింది, వచ్చేసి ఫొటోస్ అయితే తీసుకున్నాను. బాబు కూడా చూసుకుంటూ వచ్చేసాను. స్టార్ట్ అయిదాము, బయట వెళ్దాము, టైం అవుతుంది, లంచ్ టైం అని చెప్పేసి. ఇదే అండి వృద్ధులకి వికలాంగులకి అయ్యి ముసలి వాళ్ళకి అయ్యి ఉంటుంది కదా, ఈ కంపార్ట్మెంట్లోనే ఉండేది. వాళ్ళు దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు, క్యూ లైన్స్లో అంత అవసరం లేదు, తొందరగా దర్శనం అయితే అయిపోతుంది.
మేమైతే ఇంక వెళ్ళిపోదామని ఇంక స్టార్ట్ అయినాము. ఇంకొచ్చేసి ఇంకా చూడండి షాపింగ్లు అసలు ఇక్కడ నుంచి ఫుల్ షాపింగ్. అసలు మనకి ఏం కావాలన్నా ఉంటాయి ఇక్కడ, దొరుకుతాయి. నేను కూడా కొన్ని అయితే తీసుకున్నాను, చెప్తాను ఏం తీసుకున్నాను అని కూడా చూపిస్తాను మీకు కూడా. చూడండి ఎన్ని ఉన్నా కానీ మళ్ళీ ఎందుకు కళ్ళు ఆడికే వెళ్ళిపోతాయి. నాకైతే చూస్తూనే ఉంటాను, ఎన్నిసార్లు వస్తూనే ఉంటాయి కదా, మంత్లీకి 2 times 1 time వస్తూనే ఉంటా. కానీ ఎంత చూసినా కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఫుల్ జనాలు అసలు తగ్గటే లేదు. శ్రావణ మాసం కాబట్టి ఎక్కువ జనాలు అయితే ఉన్నారు. సేవ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ప్రతిసారి. నాకు కూడా ఉంది, ఎప్పుడైనా సరే ఒక్కసారైనా కానీ సేవ చేయాలి స్వామికి అని. ఫ్యూచర్లో ఖచ్చితంగా అయితే వస్తాను. చూడండి ఎంత వరుసగా షాపింగ్స్ ఇవి స్టార్టింగ్ నుంచి. ఇంకా మేము వచ్చేసి ఇంకా అన్నప్రసాద కేంద్రానికి వెళ్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ కూడా అన్నప్రసాద కేంద్రం దగ్గర కూడా ఫుల్గా జనాలు అయితే ఉన్నారు. కానీ నాకైతే ఇక్కడికి వచ్చానంటే బయట తినాలనిపించదు. ఖచ్చితంగా ఏ టైం అయినా కానీ క్యూలో వెళ్ళి మరీ ప్రసాదం అయితే తింటాము. మేము వచ్చేసరికి ఫుల్గా అయితే ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో. రోజు బయట తినేదే కదా, ఇట్లా గుళ్ళ దగ్గరికి వచ్చినప్పుడే కదా, టెంపుల్స్ దగ్గరికి ఖచ్చితంగా ఇక్కడే తినాలని అనుకుంటాను. బయట తిందామన్నా కానీ మా హస్బెండ్ వద్దని చెప్పేసి ఇక్కడికైతే వస్తాం బాబుని తీసుకొని. వెంకబాంబ ప్రసాద కేంద్రము వచ్చేసామండి భోజనశాలకి. మేము వచ్చేసరికి కూడా చూడండి ఎంతమంది సేవ చేసే వాళ్ళు ఉంటారు మనకి వడ్డిచ్చేదానికి. అసలు నా డ్రీమ్, అసలు నేను కూడా ఎప్పుడో ఒకసారి సేవ చేయాలి దేవుడికి ఇలా వచ్చేసి అని చెప్పేసి. ఏదో ఒక రోజు రాకపోతుందని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి వెళ్ళేదానికి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫ్యూచర్లో నాకు ఆ రోజు వస్తుంది అనుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇంకా ఇక్కడ భోజనశాలకు వచ్చేసి తిన్నామండి ప్రసాదము. చూడండి ఇక్కడైతే చాలామంది ఉంటారు అసలు వడ్డిచ్చేదానికి. ఇక్కడ ఎట్లా చేస్తున్నారో ఆ దేవుడి దయ అంతా. ఎంతమంది వచ్చినా కానీ అస్సలు అన్నం లేదనేదే ఉండదు. ఏ టైంలో అయినా పెడతారు. చాలా అదృష్టం ఉంటే కానీ రాలేము ఇక్కడికి. ఇక్కడంతా వచ్చేసాము. ఇంకా మేము లోపల దర్శనానికి అయితే వెళ్ళేదానికి కుదరదు కదా, అందుకే ఇట్లా బయట అంతా చూద్దామని చెప్పేసి ఇంకా గది స్తంభం దగ్గరికి వెళ్ళి దండం అయి పెట్టేసుకొని ఇంక వెళ్ళేదానికి కుదరదు కదా లోపలికి. మేము 1 week ముందే వెళ్ళేసి వచ్చాము. ఈ 1 week లోపలే మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళకి టికెట్ వచ్చింది. ఇంక సర్లే వాళ్ళు దర్శనానికి వెళ్తారు కదా, మనం ఇట్లా బయట దేవుణ్ణి కాడంతా చూద్దాంలే అని చెప్పేసి బయట వెళ్దాం అనుకున్నాను. మామూలుగా అయితే ఉన్నాయి కదా పాపనాశము, చాలా గుళ్ళు ఉన్నాయి కదా, ఆడికి ఇంకా కుదరలేదు. ఇంకా అందుకని ఇక్కడే దేవుడి దగ్గరే అంతా తిరిగాను. చాలా అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో అసలు. ఎన్నిసార్లు వచ్చినా కానీ ఎందుకో తెలీదు, ఏదో తెలియని ఫీలింగ్. అసలు ప్రశాంతంగా చాలా బాగుంటుంది అసలు, హాయిగా మనసుకి. జనాలు అయితే అసలు ఎప్పుడు ఉంటారు. ఇక్కడి నుంచే అండి సుభదం అంటే కళ్యాణం టికెట్స్ అవి బుక్ చేసుకున్నప్పుడు ఇక్కడి నుంచే వెళ్ళొచ్చు. 300 టికెట్స్కైనా ఇక్కడే వెళ్ళొచ్చు. క్యూ లైన్లో చూడండి ఎంతమంది ఉన్నారో అసలు. ఇంకా అట్లా పక్కకు వెళ్ళాలంటే కుదరదు, నాట్ అలౌడ్. ఇక్కడే స్వామివారి పాచికలు అల్లారు కదా, అది కూడా ఉంది.
ఇక్కడ అంతా క్యూ లైన్లో వెళ్తా అందరూ గోవిందా గోవిందా అనుకుంటూ ఉంటారు. ఇక్కడైతే చూడండి, ఇంక ఇక్కడికి వచ్చేసి గది స్తంభం దగ్గర వచ్చేసి ఇంకా టెంకాయలు అవి కొట్టేసుకొని ఇంకా మేము కర్పూరము వెలిగించేసుకొని ఇంకా ఏమన్నా చూద్దాంలే అని షాపింగ్ అట్లా బయట అయితే వచ్చాము. చూడండి ఎంత బాగుందో అసలు క్లైమేట్ కానీ వాతావరణం కానీ. ఇక్కడ నుంచి చూడండి కొండ ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడికి వచ్చాము, మా బాబాయ్ ఏడుస్తూ ఉంటే జ్యూస్ అయితే తీసుకున్నాము. నేను ఇక్కడికి వచ్చాను షాపింగ్కి అయితే. ఇంకా నాకు ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను గోవింద స్వామి విగ్రహం తీసుకోవాలని చెప్పేసి చూస్తున్నాను. అలాగే నాకు వచ్చేసి శివయ్యది కూడా కనిపించింది. శివయ్యది గణపతి బొమ్మ విగ్రహాలు కూడా కనిపించాయి. ఎలాగైనా తీసుకోవాలని చెప్పేసి తీసేసుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏం తీసుకున్నానని చెప్పేసి. ఇక్కడే అండి సంగీత పాడతారు కదా స్వామివారికి పాటలు, అవి ఇక్కడి నుంచే వస్తాయి. మనం టీవీలో అవి చూస్తూ ఉంటాం కదా లైవ్, ఇక్కడి నుంచే అండి స్వామివారి కీర్తనలు అవి పాడేది. నేనైతే లైవ్ అయితే చేశాను, చాలామంది చూశారు. మీరు కూడా ఒకసారి చూడండి లైవ్లోనే. ఇంకా లడ్డు ప్రసాద కేంద్రానికి వచ్చేసి ఇంకా లడ్లు అవి తీసుకున్నామండి ఫైనలీ. ఇంకా తీసుకొని లడ్లు అవి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. బయట అంతా మేము ఇంటికి వచ్చేసరికి 7 అట్లా అయిపోయింది. చూడండి. ఓకే అండి, నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే. ఓం నమో వెంకటేశాయ.